కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. శుభమస్తు తల్లి. గురువుగారు, ఇప్పుడు మామూలుగా మనకి ఏదైనా కూడా ఇది ఉంది అని అంటే దానికి ఉదాహరణ ఖచ్చితంగా ఉంటేనే నమ్ముతాం. వాస్తవం అని తెలిసినప్పటికీ మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటాం. ఏంటి సాక్ష్యం అసలు అది ఉంది అని. అలా మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇప్పుడు శక్తి, ఆ శక్తి లేనిదే, ఆ పంచభూతాల కలయిక లేనిదే మనకు ఏది కూడా ముందుకు కొనసాగదని చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ శక్తి ఉంది అని నమ్మే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి మనం అసలు నిర్ధారించాల్సిన అవసరమే లేదు. ఆ శక్తి లేదు, ఏమి లేదు, ఇదంతా ఒక మూఢనమ్మకము, చాదస్తము అని అనుకునే వాళ్ళకు మాత్రం మనం ఖచ్చితంగా ఒక ఏదైనా సాక్ష్య రూపంలో రుజువు చేస్తే బాగుంటుంది కదా అని నా అభిప్రాయము. నిజంగా అలా ఏమైనా మనం చేసే అవకాశం ఉందంటారా? చాలా ఉన్నాయమ్మా, చూపించవచ్చు. మనం సృష్టిలో అన్నీ పెరుగుతూ ఉంటాయి, అన్నిట్లో కూడా శక్తి మయం. ఇప్పుడు చిన్న మొక్కలు వేయండి, అవి ఇంత 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 నారు పోసి నీరు పోసేసరికి ఒక 5 అడుగులు 6 అడుగులు పెరుగుతాయి చెట్లు, మహావృక్షాలు. అలాగే పుట్టిన తల్లులు తండ్రులు బుడ్డాళ్ళు ఒక 1 ఫీటు కూడా హార్డ్లీ చిన్న, అది మరి 6 అడుగులు 7 అడుగులు పెరుగుతున్నాడు అంటే ఏదో గ్రో అవుతున్నది, అంటే ఏదో సమ్ పవర్ ఇస్ దేర్, నడిపిస్తుంది, తెలియదు. అలాగే పర్వతాలు కూడా పెరుగుతాయి. పర్వతాలు పెరుగుతాయమ్మా, అదో గొప్ప విషయం. అడవులు సరే ఎక్కువ అవుతాయి, తక్కువ అవుతాయి. చెట్లు అనేటువంటిది చాలా, రోజు పువ్వులు పూసే చెట్లు మనం రోజు ఇంట్లో చూస్తాం మనం. అవి తెంపుతాం, అవన్నీ చేస్తుంటాం. పువ్వులు పూయడం, కాయలు కాయడం తింటున్నాం, మళ్ళీ మనం ఎనర్జీ తీసుకుంటున్నాం. ఇవన్నీ పెరుగుదలకి నిదర్శనము, తార్కాణము. అందులో పవర్ లేకుండా అవి పెరగవు. మనుషులు కూడా పవర్ లేకుండా పెరగవు, ఆలోచించలేరు. ఒక విషయాన్ని వాళ్ళు రూపం తీసుకురావాలి అంటే థాట్ ఇంపార్టెంట్. అంటే దాని గురించి చర్చ, వాళ్ళ ఆలోచనలో ప్రపంచం ఉంది. ఆలోచన అనేటువంటిది బీజము, సీడ్ అంటారు నా దృష్టిలో. సీడ్ మనం విత్తనం వేస్తే ఎట్లా అయితే చెట్లు పెరుగుతాయో, వృక్షాలుగా మారతాయో, ఒక ఆలోచనకి ముందర ఆ సీడ్ ఆలోచన రూపంలో ఉంటుంది. ఆలోచనలో విశ్వమంతా దాగి ఉంటుంది, శక్తి అంతా ఉంటుంది. ఒక పని చేయాలి అంటే చూడడానికి ఆలోచన చిన్నదే, అది చేసిన తర్వాత ఆ రిజల్ట్ ఎంతోమందికి ఉపయోగపడుతుంది. అలాంటివి చాలా చెప్పచ్చు. ఇతరులు కూడా బాగు చేసేది కూడా ఒక థాటే, మార్చి చేసి ఒక మంచి దారిలో పెట్టి సంఘాన్ని బాగు చేసేటువంటిది. ఇతరులకి కూడా మంచి బోధించి ఆ మంచిని పరిపరి విధాలుగా ఉపయోగకరంగా చేసేటువంటిది కూడా మనిషే. అంటే ఇదంతా థాట్లో దాగి ఉన్నది, చెప్పడం అదనమాట. థాట్కి మనం పవర్ ఇస్తే బ్రహ్మాండంగా విశ్వ తేజస్సుతో జరుగుతుంది. ఇంతకీ మళ్ళీ మనం విశ్వ తేజస్సు, శక్తి లేనిది మనం లేము. ఆ శక్తిని మనం పొందాలి, ఆ శక్తి మయులం కావాలి, శక్తి స్వరూపాలుగా మిగిలాలి, మహాశక్తులుగా. అప్పుడు ఇంకా అందరికీ క్షేమము, ఆరోగ్యము, ఐశ్వర్యము. తర్వాత ఇక్కడ శక్తి దగ్గర ఒక చిన్న ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. డబ్బు సంపాదించేసేసి పలానా అకౌంట్ తెలిస్తే మీరు 10 లక్షలు 20 లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తాం, సహజంగా ఇప్పుడు మనం తెలుస్తోంది. అలాగే ఆ డబ్బు ఉన్న వాళ్ళు అకౌంట్తో కార్డులు ఉన్నాయి, అది స్వైప్ చేస్తే ఏటీఎంలో డబ్బులు వస్తాయి. అంటే అకౌంట్ అనేటువంటిది ఇంపార్టెంట్. అంటే అకౌంట్ రూపంలో ఉండేటువంటి ఎనర్జీ థాట్ అని అర్థం అవడం కోసం చెప్పాను. అలాగే ఇక్కడ కూడాను ఒక మనిషిని మనం బాకీలు కానీ తీర్చొచ్చు, పెంచొచ్చు, ఇతరులకి ఆ డబ్బులు ఇప్పించవచ్చు. ఎలాగ సహజమో అలాగే ఒక మనిషి చెడుని తీసేయచ్చు, ఒక మనిషిని మంచి మహామనిషిగా చెయ్యొచ్చు. ఒక మనిషి రోగబాధితుడు ఉంటాడు, జబ్బులు ఉంటాయి, ఆ జబ్బులు మందుల ద్వారానే తగ్గుతాయని మనకు ఒక నమ్మకం. ఒకప్పుడు ఋషులు వాళ్ళ యొక్క తపో శక్తితో ఆ కమండలంలోంచి నీళ్లు తీసుకొని చల్లి ఆ రోగాల్ని నివృత్తి చేసేవాళ్ళు.
ఆ రుగ్మతులు లేకుండా చేసేవారు. మరి ఇప్పుడు ఎందుకు జరగట్లే అలాంటివి? నమ్మకాలు లేవు కదా. దేవుడిని నమ్మేవాళ్ళు కొంతమంది ఆ నమ్మడం పూర్తిగా నమ్మాలి, టోటల్ సరెండరెన్స్ అయితే తప్ప కావు. పైకి నమ్మినట్టు నమ్మి దండం పెట్టుకుంటే ఆయన కూడా నేనున్నాను నువ్వు ఉన్నావు అనుకుంటాడు. నువ్వు అడగాలి, నాకు ఇది కావాలి అనాలి. మనసా వాచ అడిగితే భగవంతుడు తప్పకుండా ఇస్తాడు. మీ పిల్లలకి మీరు ఇవ్వడం లేదా? తండ్రి ఆయన జగత్పితరం. మన పిల్లలు ఉంటారు, బుడ్డాన్ని అల్లరి చేస్తే ఏం చేస్తావు? చాక్లెట్ పంపిస్తావు, 5 స్టార్ కాకపోతే ఇంకో స్టార్, వాడు కామ్ అయిపోతాడు. అది ఎలా తెచ్చింది మా అమ్మ మా నాన్న, ఎంత కష్టపడి తెచ్చింది అంత అనవసరం వాడికి. ఆ టైంలో వాడికి అది ఇవ్వాలి, సంతృప్తి చెయ్యాలి, అంతే. వాడికి ఏం తెలీదు. అలాగే మనిషి బాధలు తీరాలి. ఎవరు తీరుస్తారో ఎలా తీరుస్తారో, మంత్రమో తంత్రమో పూజలో అవన్నీ వేరు. నా బాధలు తొలగాలి, అంతే. అలాగే నా కష్టాలు పోవాలి. బాధలు వేరు, కష్టాలు వేరు. మళ్ళీ బాధలంటే అనుభవించడం, కష్టాలంటే ఎంత కష్టపడ్డా కూడా ఇంకా ఫలితం రాకపోవడం, మంచి హార్డ్ వర్క్, అది కష్టాలు. మరి ఎలా మరి ప్రాప్తి చేసుకోవాలి అంటే మనం యూనివర్స్ కనెక్ట్ అయిపోవాలి. ఇట్ విల్ గివ్ ఎవ్రీథింగ్. అంటే ఒక పెద్ద బండాగారం ఉంటుంది, తాళం చేయి మీకు ఇస్తుంది. తాళం ఏమిటి? థాట్.